భగవద్గీత 2 సార్లు ముగిసింది. మొదటిది, కృష్ణుడు తన ఉపన్యాసాన్ని ఇలా డిస్కోర్స్ చేసినప్పుడు, అర్జున, నేను అత్యంత రహస్యాలను బోధించాను. రిఫ్లెక్ట్ ఆన్ ఇట్. ఆలోచించి మీకు నచ్చినట్లు చేయండి. నన్ను కంప్లీట్ గా నమ్మితే, నా మార్గం మంచిదని మీకు అనిపిస్తే, నో దాట్ ఐ విల్ లిబరేట్ యూ. నా మాటలు డిస్ఇంట్రెస్టెడ్ పీపుల్ కి పంచకండి. ఈ జ్ఞానం మీ మాయను బద్దలు కొడుతుందని ఆశిస్తున్నాను. నేను కూడా మీ మాయ వదిలిపోయిందని అనుకుంటున్నాను. కృష్ణుడు భగవద్గీత నిజంగానే సెకండ్ టైం ఎండ్ చేసే ముందు మన సిరీస్ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ జర్నీ ఆఫ్ గీత గురించి నేను వీడియో చివరిలో చెప్దాం అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో హాయ్, ఐఎమ్ హర్షిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అర్జునుడు కన్ఫర్మ్ చేశాడు తన భ్రాంతి అంటే డెల్యూషన్ పోయిందని, తన పర్స్పెక్టివ్ ఫోకస్ వైపు మారిందని, ఇప్పుడు ఆయనకి టార్గెట్ చాలా స్పష్టంగా కనిపిస్తుందని, ఎలాంటి డౌట్ లేదు, యుద్ధానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు సంజయ ఇలా చెప్తూ గీతని ఎండ్ చేస్తాడు అండ్ వ్యాస మహర్షికి థ్యాంక్స్ చెప్తాడు. ఎందుకంటే తన టెలిపాథిక్ సైట్ లేకపోతే కృష్ణుడి జ్ఞానబద్ధ మాటలు ఆయనకు అర్థమయ్యేవి కాదు కదా. కృష్ణుడి విశ్వస్వరూపం కూడా కనిపించేది కాదు సంజయుడికి. ఫైనల్ గా లాస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ గీతలో ఆయన పర్సనల్ టేక్ లో ఇలా చెప్తాడు, కృష్ణుడు మనసుని కంట్రోల్ చేసి అర్జునుడు బాణం పట్టినప్పుడు అది అదృష్టం, విజయం, ఆధిపత్యం, చట్టం, ఇదే నా అభిప్రాయం అని చెప్పి ముగిస్తాడు. కృష్ణుడి కంక్లూజన్, సంజయ కంక్లూజన్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటాయి, కానీ దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. కృష్ణుడు చెప్పేది సైకలాజికల్ గా ఉంటే సంజయుడు చెప్పేది మెటీరియలిస్టిక్ గా ఉంటుంది. సంజయుడు ఏమని నమ్మాడు? అర్జునుడు ఇతరుల ప్రయోజనం కోసం ఎలాంటి ఫలితం ఆశించకుండా యోధుడిగా తన పాత్రను పోషించడం ద్వారా తన విశ్వాసాన్ని ప్రదర్శించాడు. కృష్ణుడు ఆయనకి 5 ప్రామిసెస్ చేశాడని సంజయుడు భావిస్తాడు. 1 అదృష్టం, 2 విజయం, 3 ఆధిపత్యం, 4 స్టెబిలిటీ, 5వది నీతి. అర్జునుడు అడిగిందేంటి? నాకు ధైర్యం లేదు అని. కృష్ణుడు చెప్పిన సొల్యూషన్ అర్జునుడికి మాత్రమే కాకుండా అందరికీ కలిపి చెప్పాడు. కానీ సంజయుడికి అర్థమైందేంటి? పాండవులు కౌరవుల మధ్య జరిగే యుద్ధంలో సంజయుడు కూడా ఒక కామన్ పర్సన్ లాంటి వాడే, ఒక కామన్ పర్సన్ లా చూసిన వాడే. సంజయుడి పాయింట్ ఆఫ్ వ్యూలో గీత ఎవరికి అని అంటే రూలర్స్ కి మాత్రమే అని భావించాడు. ఎందుకు? ఎవరైతే తన వెల్ఫేర్ ని సబ్జెక్ట్ గా భావించారో, వాళ్ళకి పీస్ అండ్ ప్రాస్పెరిటీ కావాలనుకున్నారో, ఎవరైతే సెల్ఫ్ స్ట్రగుల్ అవుతున్నారో, ప్రజలందరికీ మంచి చేయాలనుకున్నారో వాళ్ళకి ఈ గీత అని భావించాడు. అర్జున, ఒక గొప్ప వ్యక్తి ఏమి చేసినా ప్రపంచం దాన్నే అనుసరిస్తుంది. సంజయస్ కంక్లూషన్ కనెక్ట్స్ ది గీత టు వైష్ణవ మైథాలజీ. శ్రీ అండ్ భూ ఈ 2 ప్రొనౌన్స్ విష్ణువుకి ఎప్పటి నుంచో ఉన్నాయి. మనము విష్ణువుని ఒక రాజుగా ఊహించుకుందాం. ఆయనకి 2 రాణులు ఉన్నారు అనుకుందాం, శ్రీ, భూ. శ్రీ అంటే కీర్తి, తేజస్సు, చాలా సంపద కలిగిన వాడు అని అర్థం. భూ అంటే భూమి అండ్ దాని సంపద కలిగిన వాడు అని అర్థం. ఈ 2 మాత్రమే కాకుండా విష్ణువుకి ఇంకో 2 భక్తులు ఉన్నారు, ధ్రువ, నీతి. ధ్రువ అంటే మనకు తెలిసిందే, ధ్రువ నక్షత్రం అని ఎప్పుడు అంటూ ఉంటాం మనం. ధ్రువుడు ఎప్పుడు కూడా విష్ణువు ఒళ్ళోనే కూర్చుంటాడంట. ఆయన్ని దించడం చాలా కష్టం. నీతి అంటే లా అని అంటాం, అంటే ఐడియా ఆఫ్ ధర్మం అని. ఆయన లేకపోతే ఈ యూనివర్స్ ని కంట్రోల్ చేయడానికి లేదు. మనము ఈ రామాయణం రాసిన పీరియడ్ ని గుర్తు తెచ్చుకుంటే మన ఫ్యామిలీ మాత్రమే కాదు, అవుట్ సైడర్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు, లైక్ ట్రైబల్స్ అండ్ క్లాన్స్ లాంటివి. రామాయణంలో ఇక్ష్వాకు కులమే కాకుండా వానరులు, రాక్షసులతో కూడా కమ్యూనికేట్ చేసేవాళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు. మహాభారతం టైంలో అది కొంచెం చిన్నగా అయిపోయింది. సేమ్ ఫ్యామిలీలో గొడవలు వచ్చాయి. ఆ సెంట్రల్ ఇష్యూ ఏంది? ప్రాపర్టీ. ఈ థ్రోన్ ఆఫ్ అయోధ్య, కిష్కింద, లంక రామాయణంలో ఉంటుంది. థ్రోన్ ఆఫ్ హస్తినాపురం మహాభారతంలో ఉంటుంది. ఒక మంచి రాజు అనుకునేవాడు నా అనుకున్న వాళ్ళని కాపాడాలి, నా అనుకోని వాళ్ళని కూడా కాపాడాలి. రాముణ్ణి మనం గ్రేటెస్ట్ కింగ్ అనుకోవచ్చు. ఆయన కన్సర్న్ మొత్తం రాజ్యం, ఫ్యామిలీ రెప్యుటేషన్ మీదే ఉంది, తన పర్సనల్ హ్యాపీనెస్ కంటే కూడా. కృష్ణుడిని మనం ఒక గ్రేటెస్ట్ కింగ్ మేకర్ అనొచ్చు. ఆయన పాండవులకి యుద్ధం అంటే ప్రతీకారం లేదా ఆశయం గురించి కాదు, అది ఒక పరిపాలన అంటే గవర్నెన్స్ అని నేర్పించాడు. అర్జున, నేను ఈ ముందు లోకంలో చేయలేనిదంటూ ఏమీ లేదు, యట్ నేను పని చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను చేయలేకపోతే ఎవరు కూడా చేయరు.
నేను వాళ్ళకు కన్ఫ్యూజన్ అండ్ డిస్ట్రాక్షన్ క్రియేట్ చేయాలనుకోవట్లేదు. విష్ణువు పాల సముద్రంలో పాముల మధ్య పడుకుంటాడు. ఈ పర్టికులర్ ఇమేజ్ మనం విష్ణువు అన్న వెంటనే గుర్తొస్తుంది కదా మనకి. పురాణాల్లో ఈ ఇమేజ్ కున్న కమ్యూనికేషన్ ఏంటి, ఏం మెసేజ్ ఇస్తున్నారు అని అంటే, ఒక గొప్పవాడు కావాలంటే సన్యాసి మాత్రమే కాదు, ఒక గొప్ప రాజు అయినా సరే. గీతలో ఈ ధర్మం మోక్షం అనే కాన్సెప్ట్ సటిల్ టెన్షన్ ని క్రియేట్ చేస్తుంది. ధర్మం అనే కాన్సెప్ట్ కి సోషల్ ఎంగేజ్మెంట్ కావాలంటారు, మోక్షానికి అవసరం లేదంటారు. ధర్మం చేయాలంటే సోషల్ గా ఎంగేజ్ అవ్వాలి, సొసైటీని బాగు చేయాలి, బట్ మోక్షంలో అవన్నీ బ్రేక్ చేయాలి. వేదిక్స్ టైంలో ధర్మం అంటే యూత్ కోసం అని చెప్పారు, మోక్షం ఎవరికి, ఓల్డ్ పీపుల్ కి. మరి పురాణాల్లో ఏం చెప్తున్నారు, మోక్షమే గొప్పది ధర్మం కంటే అని. ఈ రోజుల్లో మనం మోక్షాన్ని ఆస్పిరేషన్ గా తీసుకున్నాం, ఆల్మోస్ట్ ఒక గోల్ లాగా. ఈ గోల్ అనే కాన్సెప్ట్ మనకి ఎప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది అంటే, ఒక లైఫ్ ఉందనుకోండి, ఇట్ విల్ మేక్ సెన్స్. అంటే దానికి ఎక్స్పైరీ డేట్ ఉందనుకోండి, మనం రీబర్త్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం కాబట్టి మల్టిపుల్ బర్త్స్ ఉంటాయి, కాబట్టి అన్ని బర్త్స్ కి ఒకటే గోల్ పెట్టుకోలేం కదా. సో నో గోల్స్. మన ఈ లైఫ్ కి అర్థం వెతకడమే ఒక పెద్ద గోల్, దాన్నే పురుషార్థం అంటారు. సో ఎట్ లాస్ట్ అర్జునుడు తన ధైర్యాన్ని తెచ్చుకొని యుద్ధాన్ని స్టార్ట్ చేయమని అనౌన్స్ చేశాడు. కృష్ణుడు ఈ బ్యాటిల్ ని తీసుకుందాం అని రెడీ అయిపోయాడు. కృష్ణుడి పర్స్పెక్టివ్ అర్జునుడి ఫోకస్ ని తిరిగి తెచ్చింది. ఈ కన్ఫ్యూజన్ ని క్లారిటీ రిప్లేస్ చేసింది, పెరాలసిస్ ని యాక్షన్ గా మార్చింది. అంతా బాగా జరిగింది, యుద్ధం కూడా అయిపోయింది. తరువాత మన అర్జునుడికి మళ్ళీ డౌట్ స్టార్ట్ అయింది, డైలమా స్టార్ట్ అయింది. సీరియస్లీ అంటే మనం కూడా అంతే అనుకోండి, మోటివేషన్ చేసిన రోజు తప్ప తర్వాత రోజులు మనం మోటివేషన్ కోసమే చూస్తుంటాం కదా. కృష్ణుడు ద్వారకకి వెళ్దామని రెడీ అయ్యాడు. అప్పుడు అర్జునుడు వచ్చి వెళ్తున్నావా అని అడిగితే కృష్ణుడికి అర్థమైపోతుంది అర్జునుడి మనసులో ఏముందని. మళ్ళీ అన్ని రీకాల్ చేయాలా అంటాడు అనమాట. వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ లో మూడింటిని రీకాల్ చేస్తాడు. ఆ 3 కథలు నేను మీకు ఇప్పుడు చెప్పలేను, కానీ ఎవరెవరి మధ్యలో కాన్వర్జేషన్ జరిగిందో చెప్పగలను. ఆ 3 కథలు తర్వాత మనం వీడియోస్ లో చెప్పుకున్నాం. కశ్యప ముని అండ్ ఒక బ్రాహ్మణుడిది ఒక కథ, ఒక బ్రాహ్మణుడిది అండ్ వైఫ్ ది ఇంకో కథ, అదే బ్రాహ్మణుడిది అండ్ ఒక స్టూడెంట్ ది కథ. సో నేను ఈ కాన్వర్జేషన్ ఎందుకు చెప్తున్నాను అని అంటే, అర్జునుడు మహాభారతానికి హీరో, కృష్ణుడి యొక్క కంపానియన్. ఈ భగవద్గీత రాయడానికి ఒక పెద్ద కారణమే అర్జునుడు. ఇన్ని అయిన అర్జునుడు పర్ఫెక్ట్ అంటారా? కాదు, మనలాంటి వాడే అర్జునుడు కూడా. కురుక్షేత్ర యుద్ధం జరగకపోతే అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయని అర్జునుడు అనుకున్నాడు, కానీ ఆయన మనసులో ఏదో వెలతి. నిజానికి ఇదే కలియుగం యొక్క స్టార్టింగ్ పాయింట్, ద ఫైనల్ ఎరా ఆఫ్ కల్చర్ బిఫోర్ కొలాప్స్. పర్ఫెక్షన్ కోసం చూడడం అనేది యూనివర్స్ ని మన ఇష్ట ప్రకారం కంట్రోల్ చేయడం లాంటిది. ఒక కుక్కుని క్రియేట్ చేసి ఇదే నీ వరల్డ్ అని అనడం లాంటిది. పర్ఫెక్షన్ ఏం డిమాండ్ చేస్తుంది, మన వరల్డ్ లో ప్రాబ్లమ్స్ మొత్తం మనమే ఫిక్స్ చేయాలని, మన కేయోస్ ని మనమే ఆర్గనైజ్ చేయాలని, ఏదైనా జబ్బు వస్తే దానికి క్యూర్ కనిపెట్టాలని. మనం అజ్యూమ్ చేసే వరల్డ్ కి క్లైమాక్స్ కావాలంటే హ్యాపీ ఎండింగ్ ని చూస్ చేసుకుంటాం, లేకపోతే మన లైఫే ట్రాజెడీ అయిపోద్ది. కానీ గీత పర్ఫెక్షన్ ఆస్పైర్ చెయ్యదు. గీతకి రూల్స్ లేవు, కానీ దారిలో ఉన్న కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ 3 రిలేషన్షిప్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. అంటే హ్యూమన్ కండక్ట్, హ్యూమన్ ఎమోషన్ అండ్ హ్యూమన్ ఐడెంటిటీ ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఈ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలిసినా కూడా నేను మీకు బ్రీఫ్ గా డిస్క్రైబ్ చేస్తాను. భక్తి యోగా లేకపోతే మనం మెషిన్స్ అయిపోతాం, వేరే వాళ్ళ మీద ఫీలింగ్స్ ఉండవు. జ్ఞాన యోగా లేకపోతే వాల్యూ, పర్పస్, మీనింగ్ ఏది ఉండదు. కర్మ యోగా లేకపోతే మనం ఏమి ఇవ్వలేము, తీసుకోలేము. ఒక తల్లి ఆహారం పెట్టినట్టుగా కృష్ణుడు అర్జునుడికి 3 మార్గాలు చూపించాడు. అర్జునుడికి ఎలా అనిపించిందో, తన శరీరం ఏం కోరుకుంటుందో దాని ప్రకారం అవకాశం తీసుకుని ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అతను ఏమి తిన్నా డైజెషన్ పైన, అతని బాడీ మీద డెసిషన్ తీసుకోలేకపోయాడు. కానీ ఫైనల్ గా అతని సంకల్పంతో కాకుండా తన గుణం ప్రకారం, తన కర్మ ప్రకారం చూస్ చేసుకుంటాడు. సో అర్జునుడికి డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవడానికి అతని గుణమే కావాల్సి వచ్చింది. కాబట్టి ఆయన డౌట్స్ కి అంతులేదు, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కానీ అర్జునుడి మీద కృష్ణుడు నిరాశపడ్డా? లేదు. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి, ఏంటి, డౌట్స్ రావడం సహజం, మోటివేషన్ ఇవ్వడం కూడా సహజమే. కానీ ఒక ఫ్రెండ్ అనేవాడు మళ్ళీ మళ్ళీ నీ సైడే చూస్ చేసుకుంటాడు. కృష్ణుడికి తెలుసు, ఇన్ అ వరల్డ్ వితౌట్ బౌండరీస్ దేర్ విల్ ఆల్వేస్ బి అనదర్ ఛాన్స్ అండ్ అనదర్. ఇలా ముగించామన్నమాట ఈ సిరీస్ ని. హౌ డు యూ ఫీల్? నాకైతే రేపటి నుంచి ఏం చేయాలో తెలియట్లేదు. భగవద్గీత అయితే ఫినిష్ చేశాం, కానీ నేను మీకు చెప్పింది అర్థమైందా, అర్థం చేసుకున్నారా, లేకపోతే అర్జునుడికి అర్థమైనట్టు అర్థమైందా?
ఐమ్ జస్ట్ జోకింగ్. సో మెనీ లెసన్స్ టు లెర్న్ ఆనెస్ట్లీ. నాకైతే ఈ భగవద్గీత చదివిన తర్వాత లైఫ్ని ఎలా లీడ్ చేయాలని ఒక ఐడియా వచ్చింది, ఎలా పర్పస్ వెతకాలని కూడా ఐడియా వచ్చింది. సో తిరిగి ఒక మంచి సిరీస్తో మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తూనే ఉంటాను. పేరు మర్చిపోకండి. షో యువర్ లవ్ బై షేరింగ్ ద వీడియో, లైకింగ్ ద వీడియో, సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.